అంతరాష్ట్రీయ దొంగల ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస ఏటీఎం దొంగతనాల ఘటనలతో హర్యానా దొంగల గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిమిషాల్లో ఏటీఎంలను కొల్లగొట్టి లక్షలాది రూపాయలు దోచుకొని జాతీయ రహదారుల గుండా పరారవుతోన్న దొంగల ముఠాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు పగడ్బందీ వ్యూహంతో సిద్ధంగా ఉన్నామని పోలీసులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరుస ఏటీఎం చోరీలు భయపెడుతున్నాయి. గత నెల 28న నిజామాబాద్లోని వర్ని చౌరస్తా వద్ద ఎస్బీఐ ఏటీఎం, ఆర్యనగర్లోని డీసీబీ ఏటీఎంలను దొంగల ముఠా లూటీ చేసింది. దొంగలు పకడ్బందీ వ్యూహంతోనే వస్తున్నారు. చోరీ చేయాల్సిన ఏటీఎంల వద్ద ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తరువాత వాహనంలో వచ్చి నిమిషాల్లో ఏటీఎంలు కొల్లగొట్టేస్తున్నారు. అక్కడి నుండి జాతీయ రహదారుల గుండా పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఎస్బీఐ, డీసీబీ ఏటీఎంలు రెండింటిలోనూ దొంగలు కేవలం 10 నిమిషాల్లోనే దోపిడీ పూర్తి చేశారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి 36 లక్షల రూపాయలు దోచుకుపోయారు. దొంగతనానికి కారులో వచ్చిన ముఠా దోపిడీ పూర్తయ్యాక తమ కారును ఓ కంటైనర్లో ఎక్కించుకుని పోయినట్లు తెలుస్తోంది. తాము వాడే వాహనాల నెంబర్ ప్లేట్లను తరచుగా మారుస్తూ పోవడం ఈ ముఠాల మోడస్ ఆపరాండి. జిల్లా కేంద్రంలో 2 ఏటీఎంల నుంచి నగదు ఎత్తుకెళ్లిన 3 రోజులకే ఖలీల్వాడిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అంతకుముందు జక్రాన్పల్లి వద్ద ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. చోరీకి పాల్పడిన ముఠాను పట్టుకోవడానికి పకడ్బందీ వ్యూహంతో అన్వేషిస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అంటున్నారు. నిజామాబాద్ మంది హైవే పైన ఉంటుంది, మెయిన్ హైవే. మేవాత్ గ్యాంగ్ లేదంటే మిగతా అంతర్రాష్ట్ర దొంగలు, అంతర్రాష్ట్ర గ్యాంగులు వచ్చి ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మన ఆర్మూర్లో మొన్న జరిగిన ఏటీఎం దొంగ కూడా ఏటీఎం దొంగతనం కూడా మేవాత్ గ్యాంగ్ ఆపరేషన్ అనుకుంటున్నాం. అయితే ఇవాళ ఇంకోసారి వాళ్ళు సంగారెడ్డిలో కూడా చేయడానికి ట్రై చేశారు. సో సేమ్ గ్యాంగా డిఫరెంట్ గ్యాంగ్ అనేది అనలైజ్ చేస్తున్నాం. అట్లానే ఒక టీం ఈ మేవాత్ ఆపరేషన్స్ని పట్టుకోవడానికి వాళ్ళ ఏరియాకి పంపించడం జరిగింది. సో దట్ ఎక్కడైతే ఒరిజిన్ ఉందో అక్కడి నుంచి వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. హర్యానాకు చెందిన మేవాత్ గ్యాంగే ఈ దోపిడీలకు పాల్పడుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్పై జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లోనూ ఏటీఎంలు, బ్యాంకుల దోపిడీల కేసులు ఉన్నాయి. గతంలో ఇందల్వాయి వద్ద ఎస్బీఐ ఏటీఎం చోరీతో పాటు బసవాపూర్లోని బ్యాంకు దోపిడీ జరిగాయి. పోచంపాడు వద్ద ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు. వర్ని ప్రాంతంలోని 3 ఏటీఎంలను, కోటగిరి, పోతంగల్లో 2 ఏటీఎంలను దోచుకున్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బస్టాండ్ వద్ద యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించగా అక్కడ అలారం మోగడంతో పరారయ్యారు. తాజాగా చోరీ జరిగిన ఏటీఎంలో అలారం మోగలేదు. దీనికి కారణమేంటో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఏటీఎంలను నిర్వహిస్తోన్న ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అంటున్నారు. అలారం మోగకపోవడంలో సిబ్బంది పాత్ర ఏమన్నా ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మేవాత్ గ్యాంగ్ యొక్క ఆపరేషన్ ఏంటంటే వితిన్ 5 మినిట్స్లో అయిపోద్ది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జనరల్లీ ఏటీఎంలో అలారం వస్తుంది. ఈసారి ఏటీఎంలో అలారం కూడా రాలేదు. అలారం రాకుండా ఏటీఎం మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏటీఎం అన్నారు. బట్ ఐ డోంట్ నో, వీఆర్ ఆస్కింగ్ ది ఏటీఎం ఏజెన్సీస్, ఎవరైతే ఏటీఎం ఏజెన్సీ రన్ చేస్తుందో ఎందుకు అలారం రాలేదు, వై ఈస్ దేర్ నో అలర్ట్. దెర్ ఇస్ అలర్ట్. ఇంతకుముందు పాత కేసులో బాలకొండలో అయినప్పుడు ఈవెన్ లోపలికి వచ్చి వాళ్ళు స్ప్రే పెట్టుకుని కొడితే ఇమీడియట్గా అలర్ట్ వచ్చింది. అండ్ సౌండ్ రావడంతో అందరు అలర్ట్ అయ్యారు, వాళ్ళు పరిగెత్తారు. బట్ దట్ డి నాట్ హ్యాపెన్ ఇన్ నిజామాబాద్ కేస్, నిజామాబాద్ 19 ఇష్యూలో, which clearly shows that there is some lacking on that ATM agency which is functioning. So దాన్ని కూడా we are asking their explanation. We'll ask them their explanation and see why ఎందుకు అట్లా ఫంక్షన్ కాలేదు అనేది మేము చూడాలి. 10-15 నిమిషాల వ్యవధిలోనే లక్షలు దోచుకుపోతున్నారు. ఈ దొంగల ముఠాలకు చెక్ చెప్పకపోతే ఇటువంటి ఘటనలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లా మీదుగానే జాతీయ రహదారులు 63, 44 ఉంటాయి. అందుకే నిజామాబాద్ పైనే మేవాత్ ముఠా దృష్టి సారించింది. ఇక్కడి నుంచి తిరిగి తమ రాష్ట్రాలకు పరారు కావడం తేలిక కాబట్టే ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. త్వరలోనే వీరి ఆట కట్టిస్తామంటున్నారు పోలీసులు.